నమస్కారం అండి. నా పేరు కాశీనాథన్ శ్రీనివాసరావు. నేను ఒక ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఎక్స్‌పెన్స్ రేషియో గురించి చాలామందికి రకరకాల ఐడియాలున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ఇలాంటి యూట్యూబ్‌లో కానీ, ఇంకో చోట కానీ, సోషల్ నెట్‌వర్క్‌లో కానీ రకరకాల కథనాలు మనం చూస్తూ ఉంటాం. మీరు ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువ ఉన్న స్కీమ్‌నే చూజ్ చేసుకోండి. అప్పుడే మీకు ఎక్కువ రిటర్న్స్ మిగులుతాయి అని చాలామంది చెప్తుంటారు. ఇది ఒక జనరలైజ్డ్ వ్యూ. ఇది అన్ని స్కీముల విషయంలో కరెక్ట్ కాదు అనేది మనం తెలుసుకోవాలి. ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువ ఉన్న స్కీమ్ చూజ్ చేసుకోవటం వల్ల ఉపయోగం మనకి ప్యాసివ్ ఫండ్స్‌లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్యాసివ్ ఫండ్స్‌లో ప్రతి ఫండు ప్రయత్నం చేసేది ఏమిటి అంటే అండర్లయింగ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాని రిటర్న్స్‌ని రెప్లికేట్ చేయటం, దాని రిటర్న్స్‌ని ఇవ్వగలగటం. దానికి దగ్గరగానే ఇస్తారు, ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆ ఇండెక్స్‌లో ఉన్న షేర్స్‌లోనో, ఆ ఇండెక్స్‌లో ఉన్న బాండ్స్‌లోనో అదే దామాషాలో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఫలితం ఆ ఇండెక్స్ రిటర్న్సే దీనిలో కూడా దగ్గరగా వస్తాయి. అప్పుడు ఏ 2 ఇండెక్స్ ఫండ్లని కానీ, ఈటీఎఫ్‌లని కానీ, ప్యాసివ్ ఫండ్లని కానీ పెట్టుకొని మనం చూసుకుంటే 2, 3, 4, 5 సేమ్ కేటగిరీ. దేనిలో అయితే కాస్త మీకు ఎక్స్‌పెన్స్ తక్కువ ఉంటుందో దానిలో మీకు మిగిలేది ఎక్కువ ఉంటుంది కదా సహజంగా. ఎందుకంటే రిటర్న్ అన్నిట్లో దగ్గరగా సేమ్‌గానే ఉంటుంది. దానిలో కూడా కొంచెం తక్కువ రిటర్న్స్ ఇచ్చేవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అంత బాగా దాన్ని వాళ్ళు మిమిక్రీ చేయలేకపోతున్నారనమాట. ఓకే. రెప్లికేషన్ చేయలేకపోతున్నారు. సో, ఈ పర్టిక్యులర్ ఎక్స్‌పెన్స్ రేషియో రెండోది డెట్ ఫండ్స్‌లో కూడా మీకు వర్తిస్తుంది. డెట్ ఫండ్స్‌లో కూడా ఏంటంటే వచ్చే రిటర్న్స్ ఒక రేంజ్‌లోనే ఉంటాయి. బాగా ఏమంటారు డైగ్రెషన్ చాలా వేరియేషన్ అనేది ఉండదు. ఇప్పుడు ఎకానమీలో మీరు ఒక క్రెడిట్ రిస్క్ ఉన్న ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు ఆ రిటర్న్స్ అదే విధంగా ఉంటాయి. సో, ఇక్కడ ఎక్స్‌పెన్స్ రేషియో కొంచెం తక్కువ ఉన్న వాటిలో చేసుకుంటే మీకు కొంచెం మిగిలేది ఎక్కువ. మిగతా విషయాలన్నీ కామన్. అయితే యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇది నిజం కాదు. యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఏంటంటే ఆయా కంపెనీల ప్రాసెసెస్‌ని బట్టి, ఆయా కంపెనీల ఫండ్ మేనేజర్ల ప్రతిభని బట్టి కూడా ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీ ఫలించటాన్ని బట్టి కూడా రిటర్న్స్ అనేవి డిసైడ్ అవుతాయి. లాంగ్ పీరియడ్‌లో కూడా ఇది తేడా ఉంటుంది, మీరు గమనించొచ్చు. సో, ఇక్కడ మనం ఎక్స్‌పెన్స్ రేషియోని పట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రూవ్ అయింది ఆల్రెడీ. కేవలం ఎక్స్‌పెన్స్ రేషియోని బేస్ చేసుకొని ఇక్కడ రిటర్న్స్ ఉండవు. వేరియేషన్ చాలా ఉందన్నమాట. బెస్ట్ ఫండ్‌కి లీస్ట్ రిటర్న్ ఇచ్చిన ఫండ్‌కి ఒక పీరియడ్‌లో చాలా వేరియేషన్ ఉంటుంది. అందువల్ల మీరు యాక్టివ్ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్ రేషియోనే బేస్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ అనేది కాదు. అలాగే స్కీమ్ సైజుని బట్టి కూడా కాదు. కొన్ని పెద్ద సైజులో ఉన్న స్కీములు కూడా చిన్న సైజులో ఉన్న స్కీములతో సమానంగా చక్కగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నాయి. అయితే పెద్ద సైజులో ఉన్న ఫండ్స్‌కి ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. చిన్న సైజులో ఉన్న ఫండ్స్ కొంచెం ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. సో, సైజుని బట్టి స్ట్రిక్ట్‌గా చెప్పలేము. మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీంట్లో. సో, స్థూలంగా ఎక్స్‌పెన్స్ రేషియో గురించి నాకు తెలిసిన విషయం మీతో పంచుకున్నాను.